మరి మీరు 5 సంవత్సరాల్లో 2021లో మీరు తీసుకొచ్చింది కేవలం 5.5 లక్షల టన్నులు మాత్రమే. ఈ సంవత్సరం మేము 7 లక్షల టన్నుల్ని యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులకి ఎప్పుడైనా సరే వారికి కావాల్సిన యూరియాని మేము సరఫరా చేయడానికి మా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్యాక్స్ కానివ్వండి, రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధించిన రూల్స్ ప్రకారం డీలర్స్ ద్వారా కానివ్వండి, సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా మీరు సృష్టిస్తున్న భయాందోళన మూలంగా లేని విషయాల్ని, అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రైతుల్లో ఒక భయాందోళన సృష్టించి ఒక కృత్రిమైన కొరతని సృష్టించడానికి, తద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 2025 ఆగస్టుకే మేము 5,69,719 టన్నుల్ని మేము సరఫరా చేశాం రైతులకి. మరి ఆగస్టు 3 తారీఖు తర్వాత 94,482 టన్నుల్ని మేము సరఫరా చేశాం. వచ్చే నెల 10వ తారీఖు కల్లా, అంటే ఖరీఫ్ లో ఇంకొక 40,000 టన్నులు, మొత్తం 7 లక్షల మెట్రిక్ టన్నుల్ని రైతులకు అందజేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాను. దయచేసి రైతులు ఈ వైఎస్ఆర్ సిపి చేసే ప్రచారం ఏదైతే ఉందో, వీళ్ళ బతుకంతా కూడా అబద్ధాల మీద, లేకపోతే విధ్వంసాలు సృష్టించడం ద్వారా, లేకపోతే ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారానే వాళ్ళ విధానంగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి రైతు సోదరులకి మనం చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల పట్ల అత్యంత బాధ్యతతో పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను.